ఎన్నికల ప్రచారంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. మహిళలందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బస్సు పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉచిత బస్సు రవాణా పథకంపై అమలుపై అధ్యయనం చేస్తున్నామని సంబంధిత శాఖ మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనదైన శైలిలో పనులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా విజయవాడ బస్టాండ్ను పరిశీలించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజల నుంచి ఆర్టీసీ సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అధ్యయనానికి 15 రోజులు కమిటీ వేయనున్నట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కమిటీ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసిన తర్వాత పరిశీలిస్తుంది. కమిటీ నివేదిక తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామన్నారు. దీంతో పాటు మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు, అలాగే ఉచిత బస్సు పథకం అమలుకు 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని ఆయన వివరించారు.